ఈరోజు సగం పనులైన అధ్యక్ష. ఆ 4 పోర్టుల మధ్యలో ఈ 10 నెలల నుంచి పనులు ఆగిపోయినాయి అధ్యక్ష. అయితే 10 పోర్టులు గతంలో ఉన్నోడితో పాటు మేము తీర్చిదిద్దామని చెప్తున్నాం అధ్యక్ష. ఇది మీరు రికార్డ్ చెక్ చేసుకోండి. మేము కానీ నేను ఏదైనా సత్యదూరంగా మాట్లాడుంటే నా మీద ఏ చర్యలు తీసుకున్నా నేను సిద్ధం అధ్యక్ష. ఇది మాత్రం నిజం. మీరు గవర్నర్తో అబద్ధం ఆడిచ్చారు. ఈ బుక్ లో ఉంది, ఇది చూసుకోండి మీరు. సరే సత్యదూరం అని చెప్తున్నాం కదా, సత్యదూరం అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, ఈ పోర్టులకి బిజినెస్ రావాలి అంటే 5 రాష్ట్రాలు మన రాష్ట్రంలో ఆధారపడున్నాయి కాబట్టి తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఇలా అన్ని రాష్ట్రాలు మన మీద, కర్ణాటక కూడా కొంత ప్రాంతం మన ఆధారపడి ఉందని నేషనల్ హైవేల అధ్యక్ష గత ప్రభుత్వంలో 39,000 కోట్ల రూపాయలతో పోర్ట్ కనెక్టివిటీ నేషనల్ హైవేస్ భారతదేశ ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. మన ప్రభుత్వంలో మన ఎంపీలు తీసుకొచ్చారు అధ్యక్ష. అది కూడా ఆర్థిక విధ్వంసం అడుగుతాను అధ్యక్ష. ఈ సందర్భంగా నేను అయిపోయిన తర్వాత ఫిషర్మెన్స్ అందరికి కూడా ఆక్వా అభివృద్ధి చెందుద్దని చెప్పని దాదాపు 9 ఫిషింగ్ హార్బర్స్, 5 జెట్టీస్ గత ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టింది అధ్యక్ష. అది కూడా వాస్తవం అధ్యక్ష. రికార్డులు చెక్ చేసుకోవచ్చు. ఎన్ని పనులు జరిగినాయి, ఎన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని పూర్తయినాయి అనేది కూడా అధ్యక్ష ఇవి మీరు చూసుకోవచ్చు. కానీ దీంట్లో ఆ ప్రస్తావన లేదు అధ్యక్ష ఈ గవర్నర్ ప్రసంగంలో. ఈ కాకుండా మెడికల్ కాలేజ్ అధ్యక్ష 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో 75 ఏళ్లలో ఈ రాష్ట్రంలో కడితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాదు అధ్యక్ష, వ్యాపార సంస్థలు కాదు అధ్యక్ష. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతులు తీసుకొచ్చి దాదాపు 5 ప్రభుత్వ కాలేజీలు కంప్లీట్ చేస్తే మిగతా కాలేజీలు యూసే లేదు అధ్యక్ష. అవి ప్రైవేట్ పరం చేస్తారా, ప్రభుత్వంగా కట్టిస్తుంది అనేది దీంట్లో ప్రస్తావన లేదు అధ్యక్ష. ప్రజలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలే ఉంటాయా, వాటిని ప్రైవేట్కి ఇస్తారా అనేది క్లారిటీ లేక చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు. అది గవర్నర్ ప్రసంగంలో చేర్చుంటే బాగుండేదని నా అభిప్రాయం అధ్యక్ష. అలాగే టూరిజం అధ్యక్ష, టూరిజం విషయంలోకి వచ్చేటప్పటికి చెప్పండి, మాటలకే పరిమితమైంది కానీ ప్రభుత్వం పాయింట్ కి రిప్లై చెప్పవసరం. లాస్ట్ లో రిప్లైకి అవకాశం ఉంది. వాళ్ళు ఏదైనా తప్పు మాట్లాడితే రిప్లైలో చెప్పండి, మీరు కరెక్ట్ చేయండి. టూరిజం విషయంలోకి వచ్చినప్పటికీ అధ్యక్ష గతంలో కూడా ఇదే సభలో మేము కూడా చెప్పుకున్నాం అధ్యక్ష. టూరిజం మాటలకే పరిమితమైంది కానీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటప్పటికి మేము గతంలో కూడా నేనే అడిగిన అధ్యక్ష. పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, తీర ప్రాంత ప్రజలు ఉన్నారు, అటవీ ప్రాంత గిరిజనులు ఉన్నారు, వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వండి, టూరిజంలో వాళ్ళందరూ ప్రోత్సహించండి అని చెప్పి మేము గతంలో కూడా అడిగాం అధ్యక్ష. దాని మీద కూడా ఓవరకు మేము అభివృద్ధి చేస్తామనే మాట తప్ప ఎక్కడ ప్రాక్టికల్గా ఈ పుస్తకాలు కనిపెట్టదు అధ్యక్ష. శాంతి భద్రతల విషయంలోకి వచ్చేటప్పుడు అధ్యక్ష, ఇప్పుడు అందరూ మా సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. ఈ పుస్తకంలో 35,000 మంది అని గవర్నర్ గారి ప్రసంగం లేదు అధ్యక్ష. కానీ నాకైతే కొంత విషయం తెలుసు అధ్యక్ష. గతంలో వీళ్ళు ఎప్పుడైతే అపోజిషన్లో ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు 35,000 మంది మిస్సింగ్ అయినారని డిప్యూటీ సీఎం గారు కూడా ఆరోపణలు చేశారు అధ్యక్ష. ఆ టైంలో చేసినప్పుడు డీజీపీ ఆఫీసు గత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఎక్కడ ఇది సత్యదూరం కానీ మిస్సింగ్ కేసులు నమోదైంది 700 మాత్రమే నమోదైనవి. అవన్నీ కూడా కిడ్నాపులు కానీ వేరే కాదు రకరకాల కేసులు నేను చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ 700లో కూడా ఉదాహరణకి చెప్తున్నా అధ్యక్ష, ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కాశ్మీర్లో ఉంటే ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని కాశ్మీర్ నివాసం ఉంటే ఆ పాపను తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా డిప్యూటీ సీఎం గారే అప్పచెప్పిన సందర్భం చూసాం అధ్యక్ష. మీకు తెలుసు అవి కిడ్నాప్లా, మిస్సింగ్ కేసులా, వేరే డిఫరెంట్ కేసులు మీరు మీ శాఖలో మీరు పరిశీలించుకోండి. అవి దీంట్లో లేవు అధ్యక్ష. ఇదే కాకుండా ఫైనల్ లాస్ట్ అధ్యక్ష, లాస్ట్కి అధ్యక్ష ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రజాస్వామ్యంలో మనందరం ఉన్నాం. మనందరం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకునే సార్. దయచేసి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. ఈ పుస్తకంలో నిన్న అందరూ మాట్లాడారు, ఈ పుస్తకంలో ఆ ప్రస్తావన లేదు. నిన్న చాలా మంది చాలా రకాలు మాట్లాడారు. దయచేసి ఇంకో 2-3 నిమిషాలు నేను ముగిస్తాను అధ్యక్ష. 2-3 నిమిషాలు అధ్యక్ష. లాస్ట్ పాయింట్ అధ్యక్ష, లాస్ట్ పాయింట్. చాలా మంది ఉన్నారు. అవును లాస్ట్ పాయింట్ అధ్యక్ష. 15 నిమిషాలు కూడా ఇలా నాకు 15 నిమిషాలు కూడా ఇలా గంటలో లాస్ట్ పాయింట్ అధ్యక్ష. ఒకే అధ్యక్ష లాస్ట్ పాయింట్ మీరు అధ్యక్ష ఇది అందరూ వినాలి అధ్యక్ష. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ, భారత రాజ్యాంగం వాటి మీద గౌరవం ఉండి అందరం కూడా దాని ద్వారా ఎన్నుకొని సభలకు వచ్చారు అధ్యక్ష. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. నిన్న గవర్నర్ స్పీచ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఏంటంటే ప్రభుత్వం ఒకటి ఉంటుంది అధ్యక్ష, ప్రతిపక్షం ఒకటి ఉంటుంది అధ్యక్ష. ప్రభుత్వం అంటే ఏంటి? అధికారాన్ని వాళ్ళు భాగస్వాములు కావచ్చు, వాళ్ళు కావచ్చు పంచుకొని ప్రజల చేత ఎన్నుకోబడి ప్రభుత్వంలోకి వచ్చారు అధ్యక్ష. ఒక్క నిమిషం ఎన్నుకోబడి వచ్చారు. ప్రతిపక్షం అంటే ఏంటి అధ్యక్ష? పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షం వాళ్ళకి ఇచ్చేది భారత రాజ్యాంగం ప్రకారం, ప్రజాస్వామ్యం ప్రకారం సాంప్రదాయం అధ్యక్ష.
అధికార ప్రభుత్వానికి అధికారంలో భాగస్వామ్యులుగా ఉన్న వాళ్ళకి, మంత్రులుగా డిప్యూటీ సీఎంలుగా ఈ సభలో ఉన్న వాళ్ళకి ఎలా పిఎసి ఇస్తారు? ఎలా పిఎసి ఇస్తారు? ప్రతిపక్షం ఏది అధ్యక్ష? లేదనుకోండి, వాళ్ళే ప్రతిపక్షం రావాలనుకుంటే వాళ్ళు రాజీనామాలు చేసి మంత్రులు డిప్యూటీ సీఎంలు వచ్చేయండి. అంతేగాని ఇలా ఎవరి నోటికొచ్చిన మాట్లాడి ఈ రోజు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రానికి సంబంధించింది ఏదీ లేదు. ఇంకొక విషయం అధ్యక్ష, గత ప్రభుత్వం అన్నారు వడ్డీలు కడుతున్నామన్నారు. గత ప్రభుత్వం వడ్డీలు కడుతుంది వాళ్ళు చేసిన అప్పులకి, మేము చేసిన అప్పులకి, మేము కట్టే వాళ్ళు చేసిన అప్పులకి 3.5 లక్షల కోట్ల అప్పు 19 నాటికి ఉంటే 1 లక్ష కోట్ల బాకీలు పెట్టిపోతే ఆ బాకీలు 19-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీర్చింది. ఆ 3.5 లక్షల కోట్లకి మేము వడ్డీ కట్టాం 5 ఏళ్ళు. మంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు అయిపోయింది, కూర్చోండి.